సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ రోజు రామసముద్రం మండలం గొల్లపల్లి పంచాయతీ మూగువాడలో ఈ పురాతనమైన దర్గా ముందు నుండి కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చిందను కురుసు టైంలో గంధము టైంలో ఇక్కడ వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడ వచ్చి ఆశీర్వాదం తీసుకుంటే ఇక్కడ వచ్చి కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా అంతా జరుగుతాయి. 100% జరుగుతుంది అనేది ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ హిందూ ముస్లిం సోదరులు అందరి నమ్మకం ఇది. అదే దీనిగా మేము కూడా ఇక్కడికి వచ్చినాము. ఇక్కడ వచ్చి వీళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వచ్చి మేము కూడా ఇక్కడ మనము మన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ మన జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ కానీ మిథునన్న ఫ్యామిలీ కానీ వీళ్ళందరూ హాయిగా ఉండాలా, ప్రతి ఒక్కరూ సస్యశ్యామలంగా ఉండాలా, ప్రజలు మన కాన్స్టిట్యున్సీ ప్రజలు కానీ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఇక్కడ కోరుకోవడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి ఏం చూసామంటే ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు ఇక్కడికి వచ్చేసి ప్రతి ఒక్కరూ ఇక్కడ అందరూ ఒక ఇది డిఫరెన్సెస్ లేకుండా చాలా గ్రాండ్ గా చాలా అట్టహాసంగా చాలా గ్రాండ్ గా ఇక్కడ ఈ ఫంక్షన్ ఇది గురు సెలబ్రేషన్ చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా మనం చెప్పడం ఏమంటే ఈ రోజు మేము కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ముందు నుండి కూడా ఈ గొల్లపల్లి పంచాయతీ వచ్చిందను వైఎస్ఆర్సీపీకి కొంచెకోటగా ఉండింది. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ మన పార్టీకి లైక్ చేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎంత ఇదిగా మాకు వెల్కమ్ చేసినారంటే ఎంత మనిషి సంతోషపడుతుందంటే అంత సంతోషపడుతుంది. దీనికి మూల కారణం ఏమంటే ఈ రోజు మేము కాదు గొప్ప, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిండే సేవ వచ్చిందను అది ఈ రోజు గొప్ప. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రజలకు ఎంతవరకు చేసినారో ఎంతవరకు వాళ్ళ హృదయాల్లో వాళ్ళు దూసుకుపోయినారు అనేది ఇది క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఎక్కడ చూసినా ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు. ఖచ్చితంగా తిరిగి మేము మిమ్మల్ని గెలిపించుకుంటాము, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా తీసుకోవాలని చెప్పి ఆతృతగా ఇక్కడ అందరూ ఉన్నారు. మేము కూడా ఈ దర్గాలో అదే కోరుకోవడం జరిగింది. ఇంకా ఎప్పుడుకైనా ఎలక్షన్స్ రాని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి మనకు సీఎం కావాలా, మనకుండే ఏదైనా బాధలు ఉన్నా ఏదైనా ఇది ఉన్నా కూడా తీరిపోవాలా, ఖచ్చితంగా మంచి రోజులు ఆంధ్ర రాష్ట్రానికి రావాలా, ఆయన ఇక్కడ కూర్చోవాలని చెప్పి కూడా అందరూ కోరుకున్నాము. ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇక్కడ వచ్చి కోరుకున్నంతా జరుగుతుంది మన నమ్మకము. కాబట్టి ఈ రకంగా ఈ ఉరుసు ఉత్సవాలు కూడా అందరికీ ఈ రామసముద్రం మండలం వాళ్ళకి కానీ గొల్లపల్లి పంచాయతీ మూవాడి ప్రజలకు అందరికీ మా తరఫున శుభాకాంక్షలు. ఈ మా గ్రామంలో దర్గా సికిందర్ షావలి, హకీం షావలి 2 దర్గాలు ఉన్నాయి. సుమారు 750 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల కాలం నుంచి ఇక్కడ గంధం మెరుగుని జరుగుతుంది. ముస్లిం సోదరులు హిందూ సోదరులు ఇద్దరు కలిసి అన్యోన్యంగా కార్యం జరుపుతున్నాము. అదేవిధంగా ఎప్పుడు కానీ మాకు ఏ గలాట ఏ సమస్య రాకుండా హిందూ ముస్లిం సోదరులు కలిసి మేము ఈ పండుగ చేస్తా ఉన్నాము. కానీ ఈ పండుగ వాతావరణానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా మాకు సహాయంగా జరుగుతూ ఉంది. సంతోషకరమైన వార్త. ఇప్పుడు మన నిసార్ అహ్మద్ గారు మేము పిలవగానే వచ్చినందుకు మా తరఫున మా గ్రామం తరఫున మా పంచాయతీ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మూగవాడి పంచాయతీ రామసముద్రం మండలం గొల్లపల్లి గ్రామంలో ఇక్కడ ఈ ఉరుసు సందర్భంగా మాకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా వైఎస్ఆర్సీపీ మదనపల్లి నియోజకవర్గ కన్వీనర్ నిసార్ అహ్మద్ గారికి అలాగే మదనపల్లి తోటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడ ఈ గ్రామంలో దాదాపు ఇప్పుడు 600-700 సంవత్సరాల నుంచి ఈ ఉరుసు అనేది సాంప్రదాయబద్ధంగా చేసుకుంటూ ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా హిందూ ముస్లిం సోదరులు కలిసి ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం, ఈ ఉత్సవానికి మాకు ముఖ్య అతిథిగా మా నిషారన్న రావడం కూడా మాకందరికీ అభినందనీయం. ఈరోజు రామచంద్ర మండలం ఇచ్చేసినటువంటి మా మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిషార్ అహ్మద్ గారికి, మరి ముఖ్యంగా గొల్లపల్లి గ్రామస్తులకి ఈ ఉరుసు కార్యక్రమం మా మండలంలో అత్యంత ఉత్సాహవంతంగా సంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా మంచి సంబరం వారితో జరుపుకుంటారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మా ఇక్కడ మా మండలంలో ఈ గొల్లపల్లి గ్రామ ఆహ్వానించినటువంటి ప్రతి గ్రామ పెద్దలకు గాని ముస్లిం సోదరులకు గాని పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఉత్సవాలు చేసుకుని ప్రతి గ్రామంలో కుల మతాలకు అతీతంగా కలిసిమెలిసి ఉండాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ నిషారం తరఫున కానీ రాబోయే కాలంలో ఈ గ్రామాలను కలిసికట్టి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీగా అనుకూలంగా ప్రతి ఒక్కరూ రాబోయే కాలంలో సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్క విషయంలో మనకి అందుబాటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనే ప్రతి పథకము పేదవారింటికి కానీ అందరికి కులాలకి మతాలకు అతీతంగా చేరుతుంది. కాబట్టి దాదాపు ఈ 6 నెలల్లోనే ప్రజలు ఇప్పటికీ అన్ని విధాలుగా గత టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది, గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీ ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పటికే ఆల్రెడీ జనాలకి చాలా వరకు బడుగు బలహీన వర్గాలకి ఇప్పటికే తెలిసింది. దాదాపు 6 నెలలైనా కానీ ఏ పథకం కానీ ఇంతవరకు
డబ్బులు రాలేదు. అదే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రతి 3 నెలలకో 2 నెలలకో ఖచ్చితంగా ఏదో పథకం రూపంలో పేద ప్రజలకు డబ్బులు వేయడం కానీ వాళ్ళు ఆదుకోవడంలో కానీ ముందుంటారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లు ఖచ్చితంగా మీరందరూ మీ చల్లని దీవెనలతో రామచంద్రం మండలంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మనస్ఫూర్తిగా గెలిపిస్తారని మరొకసారి ఇక్కడ విచ్చేసేందుకు మా ఇన్ఛార్జ్ గారికి నిషారన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రామ పెద్దలకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.